హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అండ్ ఈ వీడియోలోనే మీకు ఒక 2 పాయింట్స్ అయితే చెప్తానన్నమాట ఎయిర్టెల్ గురించి. ఆ 2 పాయింట్స్ కూడా అండ్ అందరికీ ముందుగా అయితే హ్యాపీ రిపబ్లిక్ డే. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే నేను 2 పాయింట్స్ అయితే చెప్తానని చెప్పాను కదా. అందరికైతే కాలర్ ట్యూన్స్ ఈ మధ్యన వింక్ మ్యూజిక్ అన్నదైతే ఎయిర్టెల్ వాళ్ళకి వింక్ మ్యూజిక్ అన్నది పనిచేయడం అయితే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత కాలర్ ట్యూన్స్ అయితే పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది అందరికైతే. ఆ కాలర్ ట్యూన్స్ ఎలా సెట్ చేసుకోవాలి అన్నది నేనైతే వేసైతే చెప్తాను. అండ్ సెకండ్ వస్తున్నప్పటికైతే ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్లోనే మై వైఫై అనేసి మన వైఫైని కంట్రోల్ చేసే ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఆ ఆప్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇంకా వీడియో కనుక స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్ ఆప్షన్ కాలర్ ట్యూన్ ఎలా సెట్ చేసుకోవాలి అన్నది చూసుకున్నట్టయితే మీరు ముందుగా అయితే మీ థ్యాంక్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేశారనుకోండి, అక్కడ మీకు స్క్రోలింగ్లోని కింద కనబడుతూ ఉంటుంది అనమాట. ఒక దాని మీద మీరు క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేశారనుకోండి, మీకు అక్కడే రిపబ్లిక్ డే అనేసి అయితే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికైతే ప్యాక్స్ ఫ్రీగా అయితే ఇస్తున్నారనమాట. అండ్ ఇంతకుముందు నేను మా బ్రదర్కి అయితే సెట్ చేసినప్పుడు అయితే 19 రూపీస్ అయితే అడిగింది. కాకపోతే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికైతే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. మరి అది ఎన్ని రోజులు అన్నది అయితే నాకైతే ఐడియా లేదు. వీళ్ళు కూడా ఏం చెప్పట్లేదు ఎన్ని రోజులు ఫ్రీగా కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవడానికి ఇస్తున్నారు అన్నది అయితే. మ్యాక్సిమం 1 మంత్ అండ్ 3 మంత్స్ అవ్వచ్చు కూడా. మీరైతే ఈ ఒక ప్యాక్ని అయితే గమ్మునైతే గెయిన్ అయితే చేసుకున్నారన్నమాట. అందరికైతే కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవడానికి అయితే 19 రూపీస్ అయితే వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటాయి. అండ్ ఎలా సెట్ చేసుకోవాలన్నది అయితే చెప్పాను కదా. ముందుగా అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, స్క్రోల్ అవుతూ ఉన్నాయన్నమాట. ఓటీటీస్ అనేసి కాలర్ ట్యూన్స్ అనేసి అయితే స్క్రోల్ అవుతూ ఉన్నాయి. అదొక ఆప్షన్ అయితే ఉంది. అండ్ మీరు అదే ఆప్షన్ కాకుండా కిందకి డౌన్ చేశారనుకోండి, ఇక్కడ మీరు సెట్ ఏ హలో ట్యూన్ అనేసి అయితే ఉంది. ఆ ఆప్షన్ కూడా మీరైతే చూడొచ్చు. ఆ ఆప్షన్ నుంచి కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా వేసుకున్నాయి. ఇంకా కిందకి స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ సెట్ ఏ హలో ట్యూన్ అనేసి ఇంకో ఆప్షన్ కూడా వచ్చింది. న్యూ అనేసి కూడా ఉందన్నమాట. దాని మీద వస్తున్నప్పటికైతే అది కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళారనుకోండి, ఇక్కడైతే హలో ట్యూన్ అనేసి అయితే ఉంది కదా. రిపబ్లిక్ డే స్పెషల్ అనేసి అయితే ఉంది కదా. అది కూడా మీరు ఆ విధంగా కూడా కాలర్ ట్యూన్ అయితే సెట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఈరోజు రిపబ్లిక్ డే కదా, ఈ రోజు అయితే గెయిన్ చేసుకోవడానికి అయితే అందరూ అయితే ప్రయత్నించండి. ఎందుకంటే రిపబ్లిక్ డే స్పెషల్గా ప్యాక్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మీకు 19 రూపీస్ అయితే వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటాయన్నమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చినప్పటికీ మై వైఫై. ఇదేంటంటే ఎయిర్టెల్ డిడిహెచ్ ఉంటుంది కదా, అంటే ఎయిర్టెల్ నెట్ ఉంటుంది కదా. ఎయిర్టెల్ రౌటర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. ఇది వచ్చినప్పటికైతే మీకు వేరే రూటర్స్ అంటే థర్డ్ పార్టీ రూటర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకైతే పని చేయట్లేదు. ఇది వచ్చినప్పటికైతే ఓన్లీ ఎయిర్టెల్ కంపెనీ రూటర్స్ మాత్రమే పనిచేస్తుంది ఇది వచ్చినప్పటికైతే. అండ్ ఫస్ట్ వచ్చినప్పటికైతే మీరు కింద స్క్రోల్ చేశారనుకోండి, అక్కడ మై వైఫై అనేసి ఉండి దానిపైన న్యూ అనేసి అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి, కొంచెం మీకు వెరిఫికేషన్ అయితే తీసుకుంటుంది అనమాట. మీ ఒక రూటర్ అయినా మరి ఎక్కడ ఉంది అనేది అయితే వెరిఫికేషన్ తీసుకుంటుంది. వెరిఫికేషన్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడైతే మీకు మొత్తం అయితే ఇక్కడైతే చూపిస్తుంది. మీరైతే చూడొచ్చు. నేను స్క్రీన్ మీద కూడా మీకు అయితే డిస్ప్లే చేస్తున్నాను. ఎన్ని డివైజెస్ అయితే లాగిన్ అయ్యి ఉన్నాయి, ఇప్పుడు ఆన్లైన్లో ఉందా లేదా, వైఫై అన్నది పనిచేస్తుందా లేదా అన్నది అయితే కనబడుతుంది అక్కడ. ఆ వైఫై అన్నది ఏ నేమ్తో ఉన్నది అండ్ ఎన్ని డివైజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్ డివైజెస్ అనేసి ఉన్నది కదా, దాని మీద క్లిక్ చేశాను అనుకోండి, నేను అక్కడ కొన్ని డివైజెస్ పాజ్ చేసుకోవాలంటే ఆ డివైజెస్ పాజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ డివైజెస్కి ఎంతసేపటి వరకు నెట్ అన్నది వెళ్ళాలి అన్నది కూడా మీరైతే ఇక్కడైతే సెట్ చేసుకోవచ్చు. అంటే ఆ డివైస్కి మీరు మీ ఇంట్లోని ఒక మొబైల్ ఉందనుకోండి, ఆ మొబైల్కి మీరు ఎంతసేపటి వరకు నెట్ వెళ్ళాలి, ఎంతసేపటి వరకు నెట్ వెళ్ళకుండా ఆగాలి, వైఫై వెళ్ళకుండా ఆగాలి అన్నది అయితే మీరు సెట్ చేసుకోవచ్చు ఈ ఒక ఆప్షన్ ద్వారా. అయితే మంచి ఆప్షన్ ఏదైతే అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఆ తర్వాత చూసుకున్నప్పటికైతే కింద మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా ప్యాక్స్ బై చేయాలన్నా సరే ఇక్కడే ఉంది. అండ్ వైఫై టెస్ట్ కూడా ఇక్కడే ఉందన్నమాట. టెస్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. వైఫై ఎంత ఎంబీపీఎస్ స్పీడ్ అయితే మీకు వస్తుంది అన్నదైతే మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చినప్పటికైతే. ఈ ఆప్షన్లోనైతే ఇంకా చాలా సెట్టింగ్స్ ఉన్నాయి.
మీకు కావాలంటే ఒక షార్ట్ ద్వారా అయితే నేనైతే చేసి మీకు అయితే అప్లోడ్ చేస్తాను. దాని ద్వారా అయితే చూసండి. అండ్ లాస్ట్కి వచ్చినప్పటికీ అయితే ఇదే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మీ యొక్క వాట్సాప్ స్టేటస్లోనే అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే మన ఒక లింక్ అయితే వీడియో లింక్ అయితే షేర్ చేయండి, చాలు సరిపోతుంది. నాకైతే చాలా హెల్ప్ఫుల్ చేసినట్టయితే ఉంటుందన్నమాట. లాస్ట్కి వస్తున్నప్పటికైతే కీప్ స్మైలింగ్, స్టే సేఫ్.